ప్రెజెంట్ నా వెయిట్ వచ్చి 140.05. వి స్టార్టెడ్ దిస్ జర్నీ అట్ 145 కేజెస్. ఈ 3 డేస్ స్కేల్ మీద నంబర్స్ డాన్స్ చేసినట్టు అనిపించింది. వెయిట్ ఇంక్రీజ్ ఇంకా డిక్రీజ్ అవుతుండే. ఈ 130 కేజీస్ సిరీస్ ఎప్పుడు చూస్తానో తెలియట్లేదు. కానీ నా మైండ్‌లో క్లారిటీ మాత్రం స్టేబుల్‌గా ఉంది. ఓల్డ్ మీ అయ్యుంటే ఈ సిట్యుయేషన్‌కి, టైర్డ్‌నెస్‌కి అండ్ పెయిన్‌కి ఓవర్‌గా థింక్ చేసి క్విట్ చేసేదాన్ని. బట్ ఈసారి అలా కాదు. ఐ రియల్లీ డోంట్ వాంట్ గివ్ అప్. శివరాత్రి వల్ల చాలానే స్వీట్స్ తిన్నా, ఫుడ్ కొంచెం ఎక్కువైంది. ప్రోటీన్ అస్సలు కాన్సంట్రేట్ చేయలేదు. ఇంట్లో వర్క్ కూడా హెవీగా ఉండే. 3 డేస్ బాడీ ఫుల్ టయర్డ్ అనిపించింది. కానీ ఒక్క థింగ్ మాత్రం క్లియర్, నేను వాకింగ్ మాత్రం వదలలేదు. ఎంత బిజీ ఉన్నా, ఎంత టయర్డ్ ఉన్నా వాక్ స్కిప్ చేయలేదు. స్వీట్స్ తిన్నా బట్ క్యాలరీస్ కంట్రోల్‌లోనే ఉంచాను. లిమిట్స్ క్రాస్ చేయలేదు. ప్రెజెంట్ నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, నా క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టు, లేజినెస్‌ని డిఫీట్ చేసినట్టు, నా ఎక్స్‌క్యూజెస్‌ని అంతా సైలెన్స్ చేసినట్టు ఒక ఫీలింగ్. 3 డేస్‌లో మిరాకిల్స్ జరగలేదు. కానీ నేను క్విట్ చేయకపోవడమే నాకు పెద్ద మిరాకిల్‌గా అనిపిస్తుంది. వెయిట్ ఏంటి అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది. 141, 142 అలా చూపించుండే. మళ్ళీ డిక్రీజ్ అయింది. 140.05 కేజీస్ ఇప్పుడు ప్రెజెంట్ వెయిట్. అప్పుడు నాకు అర్థమైంది వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అనేది నార్మల్, డిసిప్లిన్ అనేది పర్మనెంట్. లైఫ్‌లో ఫెస్టివల్స్ వస్తాయి, వర్క్ ప్రెషర్ ఉంటది. మనకు ప్రెజెంట్ వర్క్ లేదనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. టెంప్టేషన్స్ వస్తాయి, కానీ మనం కంప్లీట్లీ గివ్ అప్ చేయకూడదు. పర్ఫెక్షన్ కాదు, కన్సిస్టెన్సీ ముఖ్యం. ఈ 3 డేస్ నాకు హార్డ్ అనిపించింది, కానీ జర్నీ మాత్రం వదలలేదు. దట్స్ మై స్మాల్ విన్ అనుకుంటా. ఫాలో అవ్వడం ప్రాబ్లం కాదు, అక్కడే పడిపోవడం, ఆగిపోవడం ప్రాబ్లం.